చదువుతో సంబంధం లేకుండా అండ్ జ్ఞానంతో సంబంధం లేకుండా సర్కిల్తో సంబంధం లేకుండా ఎవరైనా సరే 1,00,000 పైబడి కోటి రూపాయల వరకు తీసుకున్నటువంటి వేదిక ఏదైతే ఉందంటే ఓన్లీ వన్ ఆ 15 దేశాలు తిరిగాడు. ఏదైతే ఉన్నతమైనటువంటి దేశాలు ఉన్నాయో ఆ 15 దేశాలు తిరిగితే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఆల్ డిపెండ్ అపాన్ నెట్వర్క్ మార్కెటింగ్, దే ఆర్ ఆల్ డిపెండ్ అపాన్ డైరెక్ట్ సెల్లింగ్. నా దేశం కూడా ఎలా బాగుపడిపోవాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడనంటే అదే డైరెక్ట్ సెల్లింగ్ తీసుకొచ్చి భారతదేశంలో నవంబర్ 16వ తారీఖుని 2016వ తారీఖున చట్టం చేశాడు. ఎవరి కోసం అంటే భారతదేశ ప్రభుత్వం కానీ స్టేట్స్ కానీ 1 or 2% కంటే ఎక్కువ జీతాలు ఇవ్వలేరు, ఉద్యోగాలు ఇవ్వలేరు. ఆ సంగతి రాష్ట్రాలు ఒప్పుకుంటున్నాయి, దేశం ఒప్పుకుంటుంది. మరి ఎక్కడ డబ్బులు ఉన్నాయనంటే ఎవరైతే ఉన్నతమైనటువంటి దేశాలు ఉన్నాయో ఆ దేశాలు ఏం చేస్తున్నారు అది తీసుకొచ్చి మన ఇండియాలో చట్టం చేశారు 2016 నవంబర్ 16వ తారీఖుని. చెప్తున్నారు ఇప్పుడు దీపక్ సూద్ గారు చెప్తున్నారు 2025 నాటికి ఒక విస్ఫుటనం రాబోతుంది డైరెక్ట్ సెల్లింగ్. ఏదైతే బీద దేశాలు ఉన్నాయో, ఏదైతే 240 దేశాలు అంటే 15 దేశాలు రిచ్ కంట్రీస్ ఉన్నాయి, 240 దేశాలు వెనుకబడిన దేశాలు లేక అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఈ దేశాలు ఎప్పుడు అభివృద్ధి అవుతాయి అని అంటే ఓన్లీ గవర్నమెంట్కి టీడీఎస్ కట్టినప్పుడు మాత్రమే, ట్యాక్స్ కట్టినప్పుడు మాత్రమే. వెయిట్ నేను చెప్తాను, నా మాటలు అందరికి ఇష్టం, మీరు చప్పట్లు పట్టవద్దు, నాకు బూస్టింగ్ ఉంది. అయితే విషయం ఏంటంటే వినండి. అయితే విషయం ఏంటంటే 2000 భారతదేశం అత్యున్నత స్థానానికి కాలు పెడుతుంది, అడుగు పెడుతుంది, నో డౌట్. ఎందుకనంటే 2015 నాటికి ఏమవుతాయంటే ఇప్పటికే డైరెక్ట్ సెల్లింగ్స్ అన్నీ కూడా 2016 నాటి పరిస్థితిని బట్టి కనీసం ఒక 3,000 నెట్వర్క్స్ మన ఇండియాలో పరిపాలిస్తున్నాయి. ఎవరిని పెడితే వాళ్ళు చేయి పట్టుకుంటున్నాయి, ఎవరిని పెడితే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నాయి, అందరినీ కూడా తీసుకొచ్చేస్తున్నాయి. ఏదో దాంట్లో నాటికల్లా చట్టం అనేటువంటిది ఇండియాలో ఉంది, గొప్ప పరిస్థితిని తీసుకువెళ్తుంది భారతదేశ ప్రభుత్వం. చట్టం ఉంది. 2023-24 కల్లా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకుంటూ వస్తుంది. ఏవి నిలబడతాయనంటే త్వరగా డబ్బులు రావు, నో డౌట్. అంత మాత్రమే కాదు, 6 నెలల ఓపిక పట్టినటువంటి వాళ్ళకి డబ్బులు రావు, కనీసం 1 year ఓపిక పట్టినటువంటి వాళ్ళకి డబ్బులు రావు. 1 year తర్వాత వెస్టేజ్ అనేటువంటి రూపాయి అడుగు పెడుతుంది, అదే 1,00,000 రూపాయలు. చాలామంది వెంటనే డబ్బులు వచ్చేసే వాటిలో జాయిన్ అవుతారు. 2020 నాటికల్లా కట్ అయిపోతాయి. ఏవైతే కరెక్ట్గా ఉన్నాయో వాటిలో మాత్రమే మనం ఉంటే మనము భూప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళల్లో ఖచ్చితంగా మనము ఉంటాం, నో డౌట్. 2025 తర్వాత ఏమవుతుందనంటే బూమింగ్ స్టార్ట్ అవుతుంది, అదే నెట్వర్క్ బూమింగ్. అది ఏమవుతుందనంటే 2025 నాటికల్లా మొత్తం అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్కి అందరూ వచ్చేస్తారు. ఎందుకనంటే ఇప్పుడు 2వ తరగతి చదువుకున్నాడు, 3వ తరగతి చదువుకున్నాడు, చదువు లేనటువంటి వాళ్ళు, ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చేస్తున్నారు దీంట్లోకి, అందరికీ అవకాశం ఇచ్చేస్తున్నాయి. 2025 నుండి ఏమవుతుందనంటే టీడీఎస్ ఎక్కువ దీని మీద వస్తుంది కాబట్టి గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసుకుంటుంది. ఇప్పుడైతే 2,89,000 మంది మాత్రమే టీడీఎస్ కడుతున్నాం టోటల్లీ, ఓన్లీ వెస్టేజ్లో. ఆల్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో అయితే మాత్రం అట్లీస్ట్ ఒక 10 lakhs మెంబర్స్ కడుతున్నారు. ఏది టీడీఎస్. జాగ్రత్తగా వినండి, ఎక్కడైతే టీడీఎస్ వస్తుందో అక్కడ ఒక చట్టం తయారవుతుంది. ఇప్పుడు సారాకి ఎక్కువ డబ్బులు వచ్చినాయి అనుకోండి, దానికి ఒక మంత్రి పేరు ఏం పేరు చెప్పండి? ఎక్సైజ్ మినిస్టర్. హోమ్లో అంటే వీడిని పట్టుకొని రసీదులు చింపి దాంట్లో డబ్బులు వస్తున్నాయి అనుకోండి, దానికి ఒక హోమ్ మినిస్టర్. అలాగే అర్థమవుతుందా? అలాగే డైరెక్ట్ సెల్లింగ్ కూడా, విద్యలో కూడా అదే మినిస్టర్ ఉన్నాడు. డైరెక్ట్ సెల్లింగ్లో ఏదైతే టీడీఎస్ మనకు వస్తుందో ఆ టీడీఎస్ని బట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఒక మంత్రి రాబోతున్నాడు. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు అందరికీ బ్రతిమలాడే ఐడీలు ఇస్తున్నారు మీరు. అప్పుడు బ్రతిమలాడే ఐడీలు ఇచ్చే పని లేదు, పేపర్లో వేస్తాడు. ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, ఇది ఫేస్ చేస్తే మీరు డైరెక్ట్ సెల్లింగ్లోకి వస్తారు. వెయిట్ అప్పుడు ఏమవుతుందంటే తండోపతండాలుగా క్వాలిఫైడ్ పర్సన్స్ వస్తుంటారు దీంట్లోకి. 1,00,000 రూపాయల నుంచి 1 crore వరకు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది.
అని చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా పేపర్లోను, న్యూస్లోను, టీవీలో, ఎందుకంటే టీడీఎస్ కట్టే వాళ్ళకి భారతదేశ ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. టీడీఎస్ ఇప్పుడు సునీల్ కుమార్ సాహు గారు టీడీఎస్ తీసి ఎన్ని వేలు అండి నెలకి, ఒక 20,000 తీసి ఎంత పడేస్తున్నారు సార్? పక్కనే ఎంత వేస్తున్నారు నెలకి తీసి మీరు? ఎంత ఒకసారి టీడీఎస్ నెలకి ఎంత ప్రక్కనే వేస్తున్నారు మీరు? టీడీఎస్ 30,000 కడుతున్నాము. అండ్ 20 lakhs ప్లస్ ఇన్కమ్ ఎవరికైతే ఉంటుంది ఇయర్లీ, వాళ్ళు జిఎస్టీ కూడా కట్టాలి కాబట్టి 1 lakh ప్లస్ జిఎస్టీ కూడా కడుతున్నాం. అర్థమవుతుందా సార్? వాస్తవాలకి దగ్గరగా మాట్లాడుకుందాం. ఎక్కువ ఎమోషనల్ ఫీల్ అయిపోవద్దు. కాస్త గతాన్ని, అది ఫ్యూచర్ తెలుసుకుందాం. ప్రాణం పెట్టి చేయడానికి ప్రయత్నం చేద్దాం. రైట్? ఇలాంటి వ్యక్తులు ఆనాటికి ఎంతమంది తయారవుతారు తెలుసా? యాజ్ ఏ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఇప్పటికైతే అది 10 కోట్ల మంది టీడీఎస్ కడుతున్నారు, ఉద్యోగస్తులు అయితేనేమి లేకపోతే ఏదన్నా కానీ. ఈ డైరెక్ట్ సేల్స్కి ఎప్పుడైతే ఇది టర్న్ ఓవర్ ఇదేంటి గవర్నమెంట్ ఫర్మ్ అయిపోయింది కాబట్టి అట్లీస్ట్ ఒక 70 కోట్ల మంది నుండి 80 కోట్ల మంది వరకు టీడీఎస్ కట్టేటువంటి సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్, నో డౌట్. టీడీఎస్ ఎవరైతే ఎక్కువ కడతారో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టీడీఎస్ ఒక 50,000 టీడీఎస్ కట్టారనుకోండి, ఎంత వస్తుంటుంది తనకి? ఎవరైనా టీడీఎస్ కడుతున్నారు ఇక్కడ? కడుతున్నారా? వెస్టేజ్లో కాదు, డిపార్ట్మెంట్లో కడుతున్నారా? 1 2 3 4 5 6 మాత్రమే ఇక్కడ టీడీఎస్ కడుతున్నాం. ఇంతమందిలో 6 కడితే దేశ పరిస్థితి ఏంటి చెప్పండి? అందుకని మోదీ ఏం చేశాడంటే 2016న అది చట్టం చేయడంతో అందరికీ టీడీఎస్ కట్టేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. కొట్టండి ఇప్పుడు. 2025 నాటికి అందరూ టీడీఎస్ కడుతుంటారు సార్. ఎవరైతే తెలుసుకొని దీంట్లో అడిగెట్టి ముందుంటారో వాళ్ళందరూ టీడీఎస్ కడుతుంటారు, నో డౌట్. ఇప్పుడైతే వెస్టేజ్లో 189,000 మంది కడుతున్నాం టీడీఎస్. 189,000 మంది కడుతున్నాం. 2025 నాటికి అట్లీస్ట్ దీంట్లో ఒక 30,000 మంది అనండి, ఎంత 65,000 కోట్లు 65,000 కోట్లు టర్న్ ఓవర్లో అట్లీస్ట్ మనము ఆఫ్ ఆఫ్ ది ఆఫ్ మనమే చేస్తుంటాం, నో డౌట్. వెస్టేజే ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే ఆయన చెప్తున్నారు కదా, డైరెక్ట్ సెల్లింగ్ టాప్ 10లో ఉంటుందని చెప్తున్నారా? దీపక్ శుద్ధ్ గారు చెప్పలేదా? చెప్తున్నారు కదా, టాప్ 10లో ఉంటాం కాబట్టి ఆఫ్ ఆ 65,000 కోట్ల రూపాయల్లో మనం 30,000 కోట్ల రూపాయలు మనమే టర్న్ చేస్తాం. అందులో ఏమాత్రం తేడా లేదు. కొట్టండి, వెస్టేజ్కి నాజుక్ కాదు. అంత మాత్రమే కాదు, ఈ 15 దేశాల్లో ఏదైతే జరుగుతుందో అదే మన దేశంలో కూడా జరుగుతుంది. 2025 నుంచి 2030 లోపల 2025 నుంచి 2030 లోపల భారతదేశం అభివృద్ధి స్టార్ట్ అవుతుంది, నో డౌట్. ఎందుకని? ఎందుకు అభివృద్ధి స్టార్ట్ అవుతుంది చెప్పండి? ఎందుకని? ప్రపంచంలో 2వ ప్లేస్లో ఉన్నాం సార్. అవకాశం మన దగ్గరే ఉంది సార్. మానవ వనరులు ఎక్కువ సార్. భారతదేశం 135 కోట్ల జనాభా, మనమే ముందంజలో ఉంటాం. 240 దేశాల కంటే మనమే ముందంజలో ఉంటాం, మనమే వెళ్తున్నాం. కారణం ఏంటంటే మానవ వనరులు ఎక్కువ కాబట్టి. 135 కోట్ల జనాభా మంది. అర్థమవుతుందా? ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు 2025 ముందు ఉన్న వాళ్ళు అందరూ అదృష్టవంతులేనండి, నో డౌట్. కారణం ఏంటనంటే, ఎందుకు అదృష్టవంతులు అంటే, ఇక్కడ రాజమండ్రి నుంచి రమ్మంటే 4 వచ్చాం, విజయవాడ నుంచి రమ్మంటే 15 మంది వచ్చారు, లేకపోతే ఖమ్మం నుంచి రమ్మంటే ఒక 300 మంది 400 మంది వచ్చారు. ఎవరు మీ మాట వినరు. ఇప్పుడు ఎందుకో తెలుసా? ఎవరు వినరు. 2025 తర్వాత బాబు నీ కింద చేర్చుకో, అమ్మా నీ కింద చేర్చుకో అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ గవర్నమెంట్ ఒప్పుకోదు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మీరు వెళ్ళి బాబు రా, అమ్మ రా అంటే ఎవరు వస్తారు చెప్పండి? ఒక లాజిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. డబ్బులు సంపాదించాలంటే అందరూ సంపాదించలేరు. ఎందుకనంటే లాజిక్ తెలియాలి. లాజిక్ లెస్ పర్సన్ లైక్ డెడ్ బాడీ. ఏమంటాను? మా తాత సెంట్రల్ గవర్నమెంట్, మా తండ్రి స్టేట్ గవర్నమెంట్, నేను స్టేట్ గవర్నమెంటే. వర్క్ స్టైల్ మారకపోతే లైఫ్ స్టైల్ మారదు. అందుకనే నేను వర్క్ స్టైల్ మార్చా.
ఈ డిపార్ట్మెంట్లో సంగతి అంతా కూడా నేను మొత్తం అంతా తెలిసేసుకున్నాను. ఈ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిపోయిన పీపుల్స్, ముందు చేస్తున్న పీపుల్స్ అందరినీ చూసి నేనేం చేశానంటే దీంట్లో డెప్త్ ఏంటో తెలుసుకొని నాకు ప్రమోషన్ ఇచ్చేటువంటిది నాకు వద్దని రాసి ఇచ్చేసా. ఎందుకని నేను చెప్తాను, జాగ్రత్తగానండి. 2025 తర్వాత అందరూ డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చి అమెరికా ఎంత హ్యాపీగా ఉంది, వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉంటారు, అంతే హ్యాపీగా ఉంటుంది భారతదేశం.